Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో ఎన్నికల హింసపై సీఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర సీఎస్ తో పాటుగా డీజీపీ కూడా నోటీసులు పంపింది. దాడులని ఆపడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారంటూ ప్రశ్నించింది. నేడు ఢిల్లీ వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. నిన్న అత్యవసర భేటీ నిర్వహించారు ఇద్దరు అధికారులు. ఈసీ ఏం ఆదేశాలు ఇస్తుంది అన్న దానిపై ఇప్పుడు రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొంది. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయిన దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. దాడులపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ ను ఆదేశించింది. ఈ దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు సీఎస్ డీజీపీ. పోలింగ్ డే నుంచే ఏపీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో దాడులపై సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఈసీ ఆదేశించింది. జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి రావాలని చెప్పింది. దీంతో ఇవాళ వారిద్దరూ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈసీకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు. సీఎస్ డీజీపీ వివరణ తర్వాత ఈసీ యాక్షన్ పై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అల్లర్లపై డీజీపీ హరీష్ కుమార్ సమీక్ష చేశారు. మాచర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో షాపులు మూసివేశారు. వైసీపీ నేతలు కాసు మహేష్, గోపిరెడ్డి, టీడీపీ నేత అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు చేశారు. 2 రోజుల పాటు జిల్లాల వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగుకు 500 మంది పోలీసులు పంపిన డీజీపీ దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏపీ ఎన్నికల ఎపిసోడ్లో జరిగిన గొడవల్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించామని చెప్పారు. గొడవల్లో పాల్గొన్నవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖేష్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. చంద్రగిరిలో దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి జైలుకు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ 9 ప్లేసెస్ లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 days లో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసిస్తారు. ఐడెంటిఫై కాదు, మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి. ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ and they should be put behind bars and then case should be severe case should be initiated against them. గొడవల్లో అలసత్వం వహించిన పోలీసులపై కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 2-3 రోజుల్లో ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సీఈఓ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.